ప్రజల్ని కూడా డబ్బులు దొబ్బారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంకా చిన్నవాడు వచ్చాడు. పెద్ద దొంగకి చిన్న దొంగ ఉంటారు కదా, చిన్న దొంగ వచ్చాడు. పొరపాటుగా చిన్న దొంగ ఓటేస్తే ఇంకా తిరుపతి కాదు తిరుమలను కూడా అమ్మేస్తారని ఈ సభాముఖంగా చెప్తున్నాం. వికసిత్ భారత్ మోడీ గారి లక్ష్యం, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు పవన్ అన్న లక్ష్యం. ఈరోజు ఈ పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడిగేసింది పవన్ అన్న. ఈ రోజు ప్రజల తరఫున గుర్తుగా పోరాడుతుంది మన పవన్ అన్న. రాష్ట్రానికి రాయలసీమని ప్రత్యేక కాపాడుకునే దానికి ఈ ప్రజాగలం కూటమి ఏర్పడింది. మీకు అండగా నిలబడతాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సభాముఖంగా నడ్డాజీ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సార్, తిరుపతి is a land of opportunities. We want to be part of Made in India journey. Thanks to the Honorable Prime Minister, we got a lot of electronic companies here to Tirupati. In and around the airport of Tirupati, if you see, close to 50,000 people are today working. We would like to thank the Honorable Prime Minister back then for sanctioning 2 EMCs for Tirupati, and we look forward to working together to fulfill our dream of creating 5 lakh jobs in Tirupati, sir. ఇంకా సమయం లేదు మిత్రమా. 13వ తారీఖు వస్తుంది. నాగబాబు అన్న ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు, తీసుకొని డబ్బాలు మనడమే. ఒక ట్రాక్టర్ ఇస్తా గతంలో 1000 రూపాయల నుండి 5000 చేశారు. గతంలో కోటకోట 60 రూపాయల నుండి 180 రూపాయలు చేశారు. పవిత్రమైన తిరుపతి తిరుమలలో ఏకంగా ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మనపై చల్లేదానికి ప్రయత్నిస్తున్నారు. తీసుకోండి. కానీ ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేఎంసీ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఈ సభలో కోరుతున్నాను. ఇంకా ఎంపీ అభ్యర్థిగా పువ్వు గుర్తు పైన పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ందరినీ కోరుకుంటూ, గతంలో ఇదే వీధి పైన పాదయాత్ర చేశారు. మీరు పడుతున్న కష్టాలు లేవేనని తెలుసుకున్నా. ఒకే నెలలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆనాడు ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరుగా నా ఉదయం ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డాజీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ఇప్పుడు